వారి ఎదుటే సన్మానమే నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. సరసాలైన స్తుతి గానమే భగవాని ఎదుటే సన్మానమే. సరసాలైన స్తుతి గానమే భగవాని ఎదుటే సన్మానమే. నీలో సాధ్యమే. అందరూ పడదాం. ఆమేన్ ఆమేన్. నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. శత్రువు నా వెనుక తరిమినా గాని, సంద్రము నా ముందే నిలిచినా గాని, సముద్రములో కూడా బాట వేయగలిగిన దేవుడు, శత్రు సైన్యం మీద విజయాన్ని వారిని లయపరిచి విజయాన్ని అనుగ్రహించిన దేవుడు మన దేవుడు. శత్రువు నా వెనుక తరిమినా, సంద్రము నా ముందే నిలిచినా. శత్రువు నా వెనుక తరిమినా, సంద్రము నా ముందే నిలిచినా. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట జయమైపోరా. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట జయమైపోరా. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. ఎడారి పయనములో ఏకాకిగా ఉన్నా గాని, నిరాశ సమయములో సోలిపోనిచ్చే దేవుడు కాదు, ఏకాకులము కాదు. దేవుని యొక్క పిల్లలమైన మనము ఆ కాకులతోనైనా పోషించగలిగిన దేవుడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడుతాం. హల్లెలూయా. మన దేవుడు సామాన్యుడు కాదు. ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్నా, నిరాశ సమయంలో
కలిసి పరవశమే ప్రభు నీలో శ్రమ అయిన సుఖమే నీ సేవలో పరవశమే ప్రభు నీలో శ్రమ అయిన సుఖమే నీ సేవలో. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజమే, ఆయన సన్నిధిలో మనకి పరవశమే. ఓ శ్రమలు ఎదురొచ్చినా గాని దాన్ని సుఖముగా మార్చగలిగిన దేవుడు. సరసాలలో కూడా స్తుతి గానాన్ని మనం వినిపిస్తే పగవారి ఎదుట మనకి సన్మానాన్ని కూడా కలిగించేవాడు దేవుడే. అది ఎవరిలో సాధ్యమంటే దేవునిలోనే సాధ్యమై ఉన్నది. యేసుకే సమస్తము కూడా సాధ్యం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవుడు అసాధ్యమైన కార్యాలు కూడా ఆయన సాధ్యపరచగలిగిన దేవుడు. ఎందుకు తెలుసా? ఎడారి ప్రయాణంలో నీవు ఒంటరిగా ఉన్నా గాని, ఏకాకిగా ఉన్నా గాని, నిరాశ సమయంలో సోలిపోనిచ్చే దేవుడు కాదు. మనం ఏకాకులము కాదు. దేవుని పిల్లలమైన మనము ఆ కాకులతోనైనా మన పోషించగలిగిన దేవుడు మన దేవుడు. మీరు నమ్ముతున్నారా? అయితే చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదామా? హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యకు దైవజనులు పాస్టర్ విలియం గారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. వారి ద్వారా వారి స్నేహితులు కెనడా ప్రాంతం నుండి మన మధ్యకు దైవ సేవకులు, లండన్ నుంచి వచ్చిన దైవ సేవకులు మన మధ్య ఉండడం చాలా సంతోషం. మరి మన సహవాసాన్ని ఎంతో ప్రేమించే సహోదరులు విలియమ్స్ గారు ఆ స్నేహితులను మన మధ్యకు తీసుకొచ్చారు. ప్రేమతో మన సంఘాన్ని బలపరచడానికి, క్రీస్తులో ఉజ్జీంపు చేయడానికి, విశ్వాసమందు ఒక మెట్టు మనల్ని క్రీస్తులో నడిపించడానికి దైవజనులు దేవుడే మన మధ్యకు వారిని తీసుకొచ్చారు. ఈరోజు మనల్ని దర్శించబోతున్నారు. ఆయన ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఎంతమంది నమ్ముతున్నారండి? కనుక దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఆ వాక్యానికి తగినట్లుగా స్పందించాలి. ప్రభువా, నీవు నాతో మాట్లాడు ప్రభువా, నీ దాసుడనైన నేను ఆలకించుచున్నాను, సెలవిమ్ము ప్రభు అంటే తప్పకుండా ఆయన మాట్లాడే దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడేనా? ఆయన చూచుచున్నవాడు. నీ అంతరంగంలో ఉన్న సమస్య, బాధ, వేదన అన్నెరిగిన దేవుడు. నీ సమస్యలన్నీ ఆయన సందులో నీ విడుదల పొందబోతున్నావు. దేవునికి మహిమ కలుగాక. ఆ వాక్యంలో అంత శక్తి, అంత జీవం ఉంది. నేను రక్షించగలదు, నీ జీవితానికి నెమ్మది ఇవ్వగలదు, స్వస్థత ఇవ్వగలదు, నీ జీవితాన్ని పూర్తిగా మార్చి ఆయన రాజ్యం కొరకు నేను సిద్ధపరచగలిగిన వాక్యం. దాన్ని సాత్వికంతో అంగీకరిద్దాం. దైవ సేవకులు మన మధ్యకు వస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరిని బట్టి దేవుని మహిమ పరుస్తున్నాం. హల్లెలూయా. Amen. ఆమేన్. I greet you all in the name of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాము. His name deserves a better amen from you. మరి ఆయన నామమును మించిన నామము మరి ఏదీ లేదు. I greet you all in the name of the Lord Jesus Christ. మరి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. Amen. It is the name above every other name. అన్ని నామముల కన్నా పై నామము యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. Amen. Amen. It's wonderful to be with you this Sunday morning. మరి ఆదివారం ఉదయాన్నే మీ అందరితో ఉండటం మాకెంతో సంతోషంగా ఉంది.
Amen. I would like to thank your pastor మరి for మీ- affording me the opportunity to stand behind his pulpit. మరి ఈ బలిపీఠము వెనక నిలబడేటటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చిన మీ సంఘ కాపరి దైవజనులకు మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. It takes a lot of confidence to put a stranger in your pulpit. మరొక తెలియని వ్యక్తిని తీసుకొచ్చి బలిపీఠం నమ్మకంతో ఇవ్వడం అంటే అంత సులువైన పని కాదండి. But just know I am identified with the same message that you have believed. కేవలం నమ్మకం ఏంటంటే మీరు ఏ వర్తమానాన్ని కలుగున్నారో అదే వర్తమానాన్ని నేను కలుగున్నానని ఆయన నమ్మి నన్ను ఇక్కడ నుంచోబెట్టారు. The same God that I worship in the UK is the same God that you worship here in India. మరి యూకేలో లేదా లండన్లో ఏ దేవుణ్ణి అయితే నేను ఆరాధిస్తున్నానో ఈ మూల ప్రాంతంలో కూడా మీరు ఈ దేశంలో అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. Amen, amen. And I trust that the Lord will do something for us this morning. మరి ఉదయ కాలంలో దేవుడు మనకి ఏదో చేయబోతున్నాడని ఆయన మీదే నేను నమ్మకం పెట్టుకుని ఉన్నాను. Amen. Let us read our Bible. బైబిల్ చదువుకుందాం అందరూ కూడా. Let's turn to the book of Isaiah, యెషయా గ్రంథము chapter 53. 53వ అధ్యాయము. మీరందరూ ఆసక్తిగా ఆమేన్ చెప్పండి. చక్కటి వాక్యాన్ని మీరు వినబోతున్నారు. Isaiah chapter 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. We will be dealing with this chapter, but for now let us just read verse 3 and 4. ఈ అధ్యాయం అంతటిలో మనము వాక్యాన్ని వినబోతున్నాం. అయితే ఒక భాగం మాత్రమే ఒక వచనాన్ని మాత్రమే మనం చదువుకుందాం. And it says, He is despised and rejected of men, a man of sorrows and acquainted with grief. And we hid, as it were, our faces from him. He was despised, and we esteemed him not. 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. Surely he hath borne our griefs and carried our sorrows, yet we did esteem him stricken, smitten of God, and afflicted. 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. Let us read also John chapter 19. యోహాను సువార్త 19వ అధ్యాయము. The book of John chapter 19. యోహాను సువార్త 19వ అధ్యాయము. And we want to read verse 30. 30వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. When Jesus therefore had received the vinegar, he said, It is finished, and bowed his head and gave up the ghost. యేసు ఆ చెరక పుచ్చుకొని సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. Amen. May the Lord add his blessing to the reading of his word. చదవబడిన వాక్యానికి దేవుడు తన ఆశీర్వాదమును జత చేయును గాక. I shall ask our brother to pray for us. కళ్ళు మూసుకోనండి, సోదరుడు ప్రార్థిస్తాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన సత్య స్వరూపి, ఈ ఉదయ కాలమును కూడా మీరు మాతో ఉన్నారని నమ్ముచున్నాం. దేవా, ఈరోజు ఇంత పెందల కాడని మరి నీ మందిరంలో ఉండే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. ఉదయాన్నే పక్షులు నిన్ను స్తుతిస్తున్నాయి, ఉదయాన్నే పశువులు నిన్ను ఆరాధిస్తున్నాయి. ఇదిగో మాకు కూడా అవకాశం దొరికింది ప్రభువా. ఉదయాన్నే నీ నామమును ఘనపరిచే ధన్యత మాకు ఇచ్చావు. ఇదిగో నీ దాసుని యూకే దేశం నుండి మా మధ్యకు నడిపించావు. ఆయన చిన్నవాడే కావచ్చు, కానీ బలమైన దేవుడు నువ్వు ఆయనలో ఉన్నావు. మాతో మాట్లాడే దేవుడు ఆయనలో ఉన్నావు. మా అందరి హృదయాలను తట్టి మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, నూతన ఉజ్జీవంతో రగిలించండి. ఈ ఉదయము ప్రత్యేకమైన ఆరాధనగా దీన్ని జరిగించండి. లేఖనాల నుండి సూటిగా మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము. సంగమంతా ఆమేన్ చెప్పండి. ఆమేన్. Amen, amen. ఆమేన్. This morning I would like to speak on manifestation of a finished work. They can be seated. Yes. దయచేసి మీరు అందరు కూర్చోనండి. మరి ఉదయ కాలమున ఒక అంశం మీద నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను.
ముగించబడిన దేవుని యొక్క పని అనే అంశం పైన మాట్లాడుతున్నాను. Manifestation of a finished work. ముగింపబడిన పని, ప్రత్యక్షపరచబడిన పని అది జరిగిపోయింది అని మీతో చెప్తున్నాను. Because the work was finished. ఎందుకంటే ఇదివరకే ఆయన పని సంపూర్ణమైనది. But many a times on our Christian journey we are walking as if it has not been finished. అయితే మన క్రైస్తవ జీవితాల్లో పలుమార్లు మనం ఏం ఆలోచిస్తామంటే ఇంకా మనకు జరగాల్సిన పని ఇంకా జరగలేదని నువ్వు అనుకుంటావు, కానీ అది ఎప్పుడో జరిగిపోయింది. In the sermon, Jesus Christ the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడనే వర్తమానంలో Brother Branham asks the congregation some questions. మరి కొంతమందిని ప్రొక్త బ్రెన్నమ్ గారు ఈ విధంగా ప్రశ్నలు అడిగాడు. I would like to ask those questions today. మరి ఈ రోజు ఆ ప్రశ్నలు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. How many received their salvation in the last year? పోయిన సంవత్సరము నేను క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించానని ఎంతమంది రక్షణ పొందారు పోయిన సంవత్సరం? How many received in the last 5 years? పోని గత 5 సంవత్సరాలలో ఎంతమంది దేవుణ్ణి రక్షణను పొందుకున్నారు? How many received in the last 10 years? 10 సంవత్సరాల క్రితం నేను దేవుణ్ణి రక్షణ పొందానన్న వాళ్ళు చేయొచ్చు. How many received in the last 15 years? గత 15 సంవత్సరాల క్రితం నేను క్రీస్తులో రక్షించబడ్డానన్న వాళ్ళు చేయొద్దండి. Now Brother Branham says, I don't want to be different with you. అయితే నేను మీతో ఏమీ వాదించడానికి అడగట్లేదు, but that is wrong. అది తప్పు. You were not saved in the last 1 or 2 or 5 or 10 years. నువ్వు గడిచిన సంవత్సరమో 5 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో 17 సంవత్సరాల క్రితమో కాదు రక్షించబడింది. You were saved over 2000 years ago. 2000 సంవత్సరాల క్రితమే నువ్వు క్రీస్తులో రక్షించబడ్డావు. You might have accepted it in the last year or in the last 10 years. అయితే 2000 సంవత్సరాల క్రితము జరిగిపోయిన కార్యాన్ని నువ్వు బహుశా సంవత్సరం క్రితమో 5 సంవత్సరాల క్రితమో ఒప్పుకున్నావంతే. But the work was finished before you were even here. అసలు నువ్వు భూమి మీదకి పుట్టనప్పుడే ఆ కార్యాన్ని దేవుడు పూర్తి చేసేశాడు. Brother Branham says at Calvary, ప్రొక్తనాడు కల్వరిలో, that's where he was wounded for our transgressions. మన దోషముల నిమిత్తము ఆయన గాయపరచబడింది కల్వరిలో. That's where by his stripes we were healed. అందుకే ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొందాం. That's where God did everything he could for the human race. మనుషులందరి నిమిత్తము కల్వరిలోనే ఆయన కార్యాలన్నీ చేసేశాడు. He did it in Jesus Christ. ఆయన యేసు క్రీస్తు ద్వారా చేశాడు. But here is the question. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. Do you believe? నువ్వు నమ్ముతున్నావా? Do you believe? ఆయన చేసిన దాన్ని నువ్వు నమ్ముతున్నావా? And today we want to be connected with the finished work. ఈ రోజు మనము జరిగిపోయిన సంగతితో బంధము కలిగి ఉన్నాం. Not intellectually, సొంత జ్ఞానముతో కాదు, but in believing. నువ్వు హృదయమందు నమ్మితే చాలు. I want you to look at the person next to you. నీ ప్రక్కనున్న వ్యక్తి వైపు చూడు. Tell them brother or sister. ఒక సహోదరుడు. Oh, I mean it. I want you to do it literally. ఇప్పుడు మీరు చూడండి, మీ పక్కవారిని చూడండి. Look at the person next to you. నీ పక్కన ఉన్న వ్యక్తిని చూడండి. Say it's done. నువ్వు చెప్పు, ఆ కార్యము జరిగిపోయిందని చెప్పు. Tell them it's done. చెప్పండి మీ పక్కవారికి, ఆ కార్యము జరిగిపోయింది. Come on, speak to the person next to you. నీ పక్కన వ్యక్తితో మాట్లాడండి నోరు తెరిచి. Say it's done. అది సమాప్తమైనది. Tell them it's finished. వారికి చెప్పండి జరిగిపోయింది. Oh, today we will not pass this until we do it right. నువ్వు చెప్పాలి. I want you to speak to the person who is seated next to నీ you. పక్కన కూర్చున్న వ్యక్తితో మీరు మాట్లాడాలని నేను చెప్తున్నాను. ఏం మాట్లాడాలంటే, సహోదరుడా, మన కార్యము జరిగిపోయింది, సమాప్తమైపోయింది. So look at the person next to you. నా వంక చూడండి, వాళ్ళ వంక చూడండి. Tell them it's done. చెప్పండి వాళ్ళ వైపు తిరిగి, మీ కార్యము జరిగిపోయిందని చెప్పండి. Speak to them. మీరు మాట్లాడేదాకా ఆయన వదలడం మాట్లాడండి. Tell them it's done. చెప్పండి జరిగిపోయింది.
Tell them it's finished. ఆ కార్యము సమాప్తమైనది. Let me see you talk to your sister. అదిగో మీరు మాట్లాడేదాకా నేను వదలని చెప్పానా? ఆయన మాట్లాడమని చెప్పాడు. మాట్లాడండి నోరు తెరిచి. Today we must loose our mouth. ఈ రోజు మన నోటికి కట్లు తెంపాలి. So talk to your sister. కాబట్టి మాట్లాడు పక్కన. Just say it's finished. ఇది జరిగిపోయిందని చెప్పు. Do you believe it? మీరు నమ్మగలుగుతున్నారా? Ask them, do you believe it? వారిని అడగండి, నువ్వు నమ్ముతున్నావా అని. తెల్ల మొక్కలు వేసుకుని అవంక చూడమంటలేదు, మీ మొక్కలు చూసుకుని చెప్పండి. నువ్వు నమ్ముతున్నావా అని అడుగు. Yes. Manifestation of a finished work. జరిగిపోయిన కార్యము ఇప్పుడు ప్రత్యక్షతలోకి వచ్చింది. Now, when we're talking about manifestation, ఎప్పుడైతే ప్రత్యక్షత గురించి we are మాట్లాడుతామో saying that it's now evident to our senses. దాని అర్థం ఏంటంటే మన స్పృహకి అది జరిగిపోయిందన్న దానికి ఒక రుజువు అయి ఉన్నది. We can now see it. ఇప్పుడు ధైర్యంగా చెప్పాలి. We can now taste it. ఇప్పుడు వారికి రుచి చూడాలి. It's been made manifest. అది ఇది వరకే నెరవేర్పు జరిగింది. But here is our problem. సమస్య ఇక్కడే ఉంది. Many times we are asking God to finish a work. అనేక సార్లు మనం దేవుణ్ణి ఏమడుగుతామంటే ఈ కార్యం చేయి ప్రభువా, ఈ కార్యం చేయి ప్రభువా, ఈ పని పూర్తి చేయి ప్రభువా అని అడుగుతాం. Instead of asking God for manifestation. కానీ నువ్వు ఏమని అడగాలంటే దేవా ఈ కార్యాన్ని నువ్వు ఎప్పుడో నెరవేర్చావు, ఈ కార్యం ఎప్పుడో జరిగిపోయింది అని దేవుడితో చెప్పాలి మనం. Because manifestation is saying, God, I know you've done it. నెరవేర్పు అనగా అర్థం ఏమిటంటే దేవుడు ఎప్పుడో ఆ కార్యాన్ని సంపూర్ణం చేశాడు. Help me to see the reality of what you have already done. ఇప్పుడు నువ్వు ఎందుకు మందిరానికి వస్తున్నావు అంటే జరిగిపోయిన దాన్ని కన్నులారా చూడాలని వారు రావాలి. Now let's go through the scripture and let's find out what he did. అసలు లేఖనములో చూద్దాం, ఆ లేఖనములో దేవుడు ఏం చేశాడో మన కన్నులారా చూద్దాం. Isaiah said, surely he hath borne our griefs. యెషయా గ్రంథంలో యెషయా అంటున్నాడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. Oh, in this life we face so many griefs. భరిస్తాడు కాదు, నిశ్చయముగా మన రోగములను ఆయన ఎప్పుడో భరించేశాడు. Things that strike us in our hearts. మన హృదయాన్ని కలవరపెట్టిన కార్యాలు. Things that bring us pain. మనకు బాధ కలిగించిన కార్యాలు. I'm thinking of the Shunammite woman. ఒకసారి నేను సునమీరాల కోసం ఆలోచిస్తాను. Hearing the news that her little boy had died in the field. తన కుమారుడు మరణ పడకలో చావబోతా ఉన్నాడు. Brother Branham says grief was in her heart. ప్రవక్త అన్నాడు ఆమె హృదయమంతా దుఃఖముతో నిండిపోయింది. But even before Calvary, కానీ కల్వరికి ముందే this woman had so much sureness in God. దేవుని యందు ఆమెకు అధిక విశ్వాసం ఉన్నది. She was able to say all is well. ఎంత ధైర్యంగా మాట్లాడుతుందంటే చావు బతుకులను కొడుకుని చూసి మనకే కీడు జరగదు, అంత మంచే జరుగుద్ది. But you are living in the reality of Calvary. కానీ ఆ రోజు ఆమెకు కల్వరి లేదు, ఈ రోజు మనకి ఆ కల్వరి ఉంది. And the Bible has already said he has borne our griefs. ఇప్పుడు బైబిల్ సెలవిస్తుంది నిశ్చయముగా మన రోగములను ఆయన భరించాడు. This is the finished work of Calvary. ఇది ఇప్పటికే జరిగిపోయిన సంగతి. Which means don't carry your grief. అంటే ఏంటి? ఇంకేమాత్రము నువ్వు దుఃఖపడవద్దు. Don't carry your grief. అసలు నువ్వు దుఃఖాన్ని కలిగి ఉండొద్దు. Now, when the word says born, దాని అర్థం when the word says he has born, మరి మాటల వాక్యం ఇలా చెప్పింది అతడు పుట్టినప్పుడు. it does not mean he has removed. దాని అర్థము భరించాడు అంటే దాని అర్థము తొలగించాడని కాదు. We still experience grief in this life. భరించాడు అన్న మాట చదివిన తర్వాత మన జీవితంలో తొలగిపోయిందని కాదు, ఈ శరీరంలో ఉన్నంత వరకు దానిని మనం అనుభవించాలి. When we lose a loved one, నీ ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు, when we go through traumatic situations, కొన్ని భరించలేని తట్టుకోలేని పరిస్థితులు ఎదురైనప్పుడు. but when the Bible says he hath borne our griefs, బైబిల్ చెప్పింది నిశ్చయముగా అతడు మన రోగమును భరించాడు. it means that he took the weight
of our grief. దాని అర్థం ఏమిటంటే నీకెంత దుఃఖం ఉందో ఆ దుఃఖం అంతటిని ఆయన మోసాడు. You don't have to carry the grief on your own. ఇక నీకంటూ ఏ దుఃఖము ఉండకూడదని ఆయనే దుఃఖపడ్డాడు. That's why a Christian should never be in grief to the point of bitterness. అందుకే ఏదైనా చేదు అనుభవం కలిగినప్పుడు ఏమాత్రము క్రైస్తవుడు దుఃఖపడకూడదు. No matter what situations we face, we must know that we have a friend in Christ that we can turn to. పరిస్థితి ఏదైనా కావచ్చు కానీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనకంటూ ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణము పెట్టినవాడు అని నువ్వు హృదయమంతటితో నమ్మాలి. Don't do the work that Calvary has already done for you. కల్వరిలో జరిగిపోయిన దాన్ని మరలా నువ్వు జరిగేటట్టుగా మాట్లాడవద్దు. Because he knew in the human life we will go through things we can't carry ourselves. ఎందుకంటే ఈ జీవితములో మనుషులుగా మనము దాన్ని భరించలేమన్న సంగతి ఆయన ముందే చూశాడు. That's why Isaiah goes to say he carried our sorrows. అందుకే యెషయా ఇలా చెప్పాడు, ఆయన మన రోగములను భరించెను. All those things that bring us down and that weigh us down. ఇప్పుడు మనము భరించలేని దోషములు, భరించలేని పాపములు, అతిక్రమములు అన్నిటినీ ఆయన ముందే మోసాడు. He carried it on the cross of Calvary. ఆయన సిలువనే దాని మీద సమస్తాన్ని మోసుకెళ్ళాడు. So brother, why are you walking as if you are alone? మరి నువ్వు నిజంగా ఒంటరిగా ఉన్నప్పుడు నడవడానికి ఎందుకు భయపడుతున్నావు? Why are you walking as if Christ will be crucified tomorrow? మరి నువ్వు క్రీస్తు రేపు చనిపోతాడు నీ దోషముల గురించి అంటే ఈ రోజు నువ్వు నడవగలవా? The price was already paid in full. నీవు చేసిన ప్రతి దానికి నువ్వు చేయక మునిపే వెల కట్టాడు ఆయన. Let go of your griefs and your sorrows. ఇప్పుడు నీ దుఃఖము నీ భారములు ఎప్పుడో తొలగిపోయాయి. Lay them at the feet of the Lord Jesus Christ. యేసయ్య పాదాల దగ్గర వాటిని వదిలిపెట్టండి. Say, Lord, I believe in your finished work. నువ్వు చెప్పాలి, దేవా నువ్వు భరించిన బాధకై, నువ్వు భరించిన వ్యసనముకై నేను నీకే విడిచిపెడుతున్నాను. Say, Lord, the pain that I am feeling, ఈ రోజు నాకు కలిగిన ఈ నొప్పి, the hurt that I am feeling, నేను కలిగిన ఈ వ్యసనము, I surrender it to you. దానిని నీకు అప్పగించుకుంటున్నాను. I believe that you will carry it. నీవు దాన్ని ఇదివరకే మోసావని నమ్ముచున్నాను. Because this is the finished work of Calvary. ఎందుకంటే ఆయన మోయబోవట్లేదు, ఇంకా తొలగించబోవట్లేదు. ఎప్పుడో మోసాడు, ఎప్పుడో తొలగించాడు. He was wounded for our transgression. మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు. The things that we willfully did, ఈ రోజు నువ్వు ఏదైతే తప్పులు చేస్తున్నావో, intentionally disobeying, ఉద్దేశపూర్వకంగానే కావాలని నువ్వు అవిధేయంగా బ్రతుకుతున్నావు. he knew what you would walk in this life. ఈ జీవితంలో నువ్వు ఎలా బ్రతుకుతావో ముందే చూశాడు. He knew the crimes that we would commit on our journey. మన యాత్రలో ఈ క్రైస్తవ జీవితంలో ఏ తప్పులు నువ్వు చేయబోతున్నావో, ఏ అతిక్రమాలు కలిగి ఉంటావో ముందే చూశాడు. So on Calvary, కాబట్టి కల్వరిలో as he was being wounded, ఆయనను ప్రక్కలో పొడిచినప్పుడు it was not for nothing. అది దేనికోసమో కాదు, It was for my transgression. నన్ను రూపుదిద్దాలనే. So that today Satan cannot say anything. కాబట్టి ఈ రోజు సాతాను వచ్చి ఏ అభ్యంతరాలు తెలియచేసే అధికారం వాడికి Because లేదు. the price of your mistakes was paid when he was wounded. ఆమేన్. నీ పొరపాట్లు ఇప్పుడు జరుగుతాయనే, ఈ కాలంలో నువ్వు పుట్టి ఈ తప్పులు చేస్తావనే కల్వరిలో ఆయన వేలాడినప్పుడు ప్రక్కలో పొడిచినప్పుడే ఆయన నీ యొక్క వెల చెల్లించేశాడు. This is why David prophesied in the book of Psalm. అందుకే సామెత ఆ యొక్క కీర్తనలో దావీదు ప్రవచించాడు. And he said, blessed is the one whose transgressions are forgiven, ఓ రూపాంతర పరచబడి క్షమాపణ పొందిన మీరు ధన్యులు, whose sins have been covered. మీ పాపములు రక్తముతో కప్పబడ్డాయి. Oh, do you know what a blessing it is to be forgiven? ఓ నీకు ఇవ్వబడిన అత్యంత ఆశీర్వాదం ఏంటో తెలుసా? క్షమాపణ.
to know that the price is paid in full. ఓ నీవు చేసిన ప్రతి తప్పిదముకు పూర్తిగా వెల కట్టేశాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. He was bruised for our iniquity. మన అతిక్రమముల నిమిత్తము ఆయన నలగగొట్టబడ్డాడు. Oh, many times we are not acquainted with his suffering. కొన్నిసార్లు ఈ పాపములు ఈ దోషములు ఇవన్నీ మనం అనుభవిస్తాం. Christ was not just signing a check. ఓ దేవుడు ఈ రోజు కాదు చెక్కు మీద సంతకం పెట్టింది. This was suffering. ఇది ఈ బాధ. Suffering to purchase what you and me need for this life. ఈ జీవితములో ఆ బాధలు కష్టాలతో మనము నలగగొట్టబడాలి. So he knew that we would walk into iniquity. ఆయనకి తెలుసు ఈ దోషములన్నిటి గుండా మనము బ్రతుకుతాము అని. This is where we premeditate sin. అందుకే మనము పాపములోనే పుట్టాము కనుక పాపములోనే బ్రతుకుతున్నాం. Even continuing without repentance. మారు మనసు లేకుండా పాపములోనే జీవిస్తున్నాం. Like the sin of David with Bathsheba. చూడండి ఆ షెబా దేశపు రాణి. That even after he sleeps with Bathsheba, he also plans murder. క్షమించండి, ఆ దావీదు బెత్షెబాని తెచ్చుకున్నప్పుడు ఆ బెత్షెబాకున్నటువంటి భర్తను అమాయకంగా హత్య చేసి తనకు కాని భార్యను ఆ దావీదు తీసుకున్నప్పుడు, if the evil of man was left without a price, we would not be able to pay it. మరి అలాంటి దోషములు కలిగిన మనందరి నిమిత్తము ఆయన గనుక రక్తము చెల్లించి వెల కట్టుండకపోతే ఈ రోజు ఇక్కడ ఎవ్వరము ఉండేవారము కాదు. But he was bruised for our iniquity. కానీ మన దోషముల నిమిత్తము ఆయన నలగగొట్టబడ్డాడు. Which means he already suffered to make sure you can be forgiven. ఎంతగా ఆయన బాధపడ్డాడంటే నిన్ను క్షమించేంతగా ఆయన భరించాడు. Bruised for our iniquity. మన దోషముల నిమిత్తము నలగగొట్టబడ్డాడు. Many times Satan will come to whisper we've sinned. అనేక సార్లు నీ చెవు దగ్గరకు వచ్చి సాతానుగాడు ఊదుతా ఉంటాడు. And we begin to think about ourselves. వాడు వచ్చి చెప్పగానే అప్పుడు నీకు ఆలోచించడం మొదలు పెడతావు. నేను ఈ పాపం చేశాను, ఈ తప్పు చేశాను. What shall I do now? ఇప్పుడు నేనేం చేయాలి? I've made a big mistake. నేను పెద్ద పొరపాటు చేసేసాను. I drank again. నేను వాడు వచ్చి చెప్పిన తర్వాత నీ ఆలోచనలు, I committed a sin. నేను త్రాగకూడదు, త్రాగాను, I did this and that. నేను ఇది చేశాను, అది చేశాను. We are thinking about ourselves అప్పుడు మనలో ఆలోచనలు మొదలవుతాయి. instead of remembering the finished work. కానీ వాడు వచ్చి చెవులో ఊదినప్పుడు నీకు క్రీస్తు మరణము జ్ఞాపకం రావాలి, కానీ నువ్వు చేసిన తప్పిదాలు జ్ఞాపకంలోకి రాకూడదు. We should always remember the finished work. ఎల్లప్పుడూ నువ్వు పూర్తయిపోయిన ఆ కార్యాన్ని జ్ఞాపకం తెచ్చుకో. Because that's what speaks on our behalf. ఎందుకంటే మన పక్షమున మన స్థానములో ఆయన భరించాడు. So when Satan comes to whisper, ఎప్పుడైతే సాతాను వచ్చి చెవులో ఊదుతాడో, you should turn away and look to Jesus. అప్పుడు నీ చేతులెత్తి దేవుడి వైపు చూడు. You should say, I see a crimson stream of blood. ప్రభువా, ఇమ్మానుయేలు ఇంపైన రక్తము నాకున్నది అని చూడు. Which flows from Calvary. కల్వరిలో నీవు చేసిన కార్యమును చూడు. Remind the enemy that the price was paid. ఏ సాతానైతే చెవులో ఊతున్నాడో వాడికి చెప్పు, నా ప్రతి పాపము నిమిత్తము కల్వరిలో వెల కట్టాడు. Because as long as we are part of this human experience, ఎందుకంటే ఈ మానవ జీవితములో మనము బ్రతికినంత కాలము we will make mistakes. మనం పొరపాట్లు చేస్తూనే ఉంటాం. That's why Calvary did not purchase your mistakes of past. అందుకే కల్వరిలో మీరు భవిష్యత్ జరిగిపోయిన గతించిపోయిన పాపముల నిమిత్తమే వెల కట్టలేదు. It purchased your past, present and your future. గతించిన కాలంలో చేసిన పాపములు, ప్రస్తుత కాలంలో ఉన్న పాపములు, భవిష్యత్తులో చేయబోయే కార్యముల కోసం ఆయన వెల కట్టాడు. Not so that we should sin willfully, మరలా ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తామన్న సంగతి ఆయనకి తెలుసు. but that we should know the grace that is available. ఆమేన్. నువ్వు ఎంత ఘోర
పాపివైనా ఇప్పుడు ఎల్లప్పుడు ఎప్పటికైనా ఆయన గొప్ప కృప నీకు తోడై ఉంది. Oh, he was bruised for our మన iniquities. దోషముల నిమిత్తం ఆయన నలగగొట్టబడ్డాడు. You can carry on, my brother. ఓ నీకు ముందుకు సాగిపో. You can carry on, my sister. నువ్వు ముందుకు సాగిపో సహోదరి. Don't let Satan tell you a mistake is the end of the road. నీ దారి చివరకు వచ్చాక, నీ త్రోవలో చివరకు వచ్చాక ఏ సాతాను వచ్చి నువ్వు తప్పు చేసావు, పాపం చేసావని వాడు చెప్పే దారే లేకూడదు. ఇంకా Make your confession నీ ఒప్పుకోలు ఎప్పుడు కలుగుండు. and know that it's already in the sea of వాడు forgetfulness. ఎప్పుడు వచ్చినా ఒకటే చెప్పు, నా ప్రతి పాపమును మరుపనే సముద్రంలో పాడేశాడు. You never did it in the first place. దేవుడు అంటాడు, నువ్వు అసలు పాపమే చేయలేదు. Justified in Christ. క్రీస్తునందు మీరు నీతిమంతులు. Hallelujah. హల్లెలూయా. He was chastised for our peace. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. He was chastised for our peace. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. Which means he suffered rebuke, దాని అర్థము ఆయన కొట్టించుకున్నాడు. ridicule, తృణీక అంటే ఎంతో ఘోరంగా కొట్టారు. all manner of abuse, ఆయనను దూషించారు. so that you might have perfect peace. ఈ దోషణ, ఈ కొట్ల, ఈ దెబ్బలు ఇవన్నీ దేనికంటే నువ్వు సమాధానంగా బ్రతకాలని. Satan is the enemy that comes to try and steal our peace. సాతాను ఎప్పుడు వస్తాడంటే నీ ఇంటిలో సమాధానంగా ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు వాడు ప్రవేశిస్తాడు. When you are facing chaos in your life నీ జీవితంలో శూన్యంగా ఏమీ అర్థం కానప్పుడు and it starts to disturb your peace, వాడు నీ సమాధానమును పాడు చేస్తాడు. this is the time when you need to remember the finished work. అందుకే ఆ సమయములో క్రీస్తు కల్వరిలో జరిగించిన కార్యమును తలంచండి. And say, hang on a minute. ఒక్క నిమిషం ఆగు. My Savior did not suffer rebuke for me not to have peace. ఈ రోజు సమాధానాన్ని పోగొట్టుకోవాలని కాదు నా రక్షకుడు కల్వరిలో ప్రాణ త్యాగం చేసింది. He said, my peace I give unto you, ఇప్పుడు ఆయన అన్నాడు, నా సమాధానమును మీకు ఇస్తానన్నాడు. not as the world giveth. లోకము ఇవ్వలేని సమాధానము. Because the peace of the world is always temporary. ఈ లోకములో ఉన్న సమాధానము అశాశ్వతమైనది. They will be saying, this nation and this nation, stop fighting, we want peace. చూడండి ఈ రోజు ఏమంటున్నారు, దేశాల మధ్యలో ఈ దేశానికి ఆ దేశానికి యుద్ధం వచ్చినప్పుడు మీరు సమాధానంగా ఉండండి, గొడవలు ఆడుకోకండి అంటున్నారు. Yet at the same time they will be making weapons every day. పైకిలా మాట్లాడుకుంటూనే ఆడి దేశంలో ఆడ ఆయుధాలు తయారు చేస్తున్నాడు, ఈడి దేశంలో ఈడు ఆయుధాలు తయారు చేస్తున్నాడు. The peace of the world is false. ఎందుకంటే లోకములో ఉన్న సమాధానము తాత్కాలికమైనది, But the peace of Christ, కానీ క్రీస్తు యొక్క సమాధానం, that is peace, peace, wonderful peace. క్రీస్తు యొక్క సమాధానం ఎలాంటిదంటే అద్భుతమైన సమాధానము. It's peace in knowing that here on earth I am secured. ఆయన సమాధానం ఎలాంటిదంటే భూమి మీద ఎంత చెడు జరుగుతున్నా నువ్వు మాత్రం క్షేమంగా ఉంటావు. It's peace in knowing that if this life ends I go to my Father. సమాధానంతో ఉన్న నీకు ఎలాంటి ధైర్యం ఉంటదంటే ఈ లోకంలో నేను చనిపోయినా ఆవలిగట్టులో ఎల్లప్పుడూ బ్రతికే ఉంటాను. That is the peace that Christ purchased for you. క్రీస్తు నీ కొరకు ఇచ్చిన సమాధానం యొక్క విలువది. Hallelujah. హల్లెలూయా. Remember, finished. గుర్తుపెట్టుకోండి, జరిగిపోయింది. And finally, చివరగా, by his stripes we were healed. అతడు పొందిన దెబ్బల చేత. Now చెప్పాలి మీరు, నాకు స్వస్థత. Now stripes ఇప్పుడు ఆ దెబ్బలు sometimes can make us think it was a simple thing. కొన్నిసార్లు ఆ దెబ్బల గురించి నువ్వు చాలా చులకనగా ఆలోచిస్తావు. But stripes is referring to what he went through from the Romans. అయితే ఆయన రోమీల చేతిలో తిన్న దెబ్బలు భూమి మీద ఏ ఒక్కరూ తినలేదు. The Roman who had whips. ఆ రోమీల చేతిలో, ఆ సైనికుల చేతిలో కొరడాలు ఉన్నాయి. Not just ordinary whips. అవి సాధారణమైన కొరడా కాదు. But history will tell us these were thorned whips.
చరిత్ర చెప్తుంది ఆ కొరడాకి ఎక్కడ చూసినా మేకుల్లాంటి ముళ్ళులు ఉన్నాయి. And with these whips, they were lashing my Savior's back. నా రక్షకుని యొక్క వీపుని వాళ్ళు మేకులతో కూడిన కొరడా తీసుకుని కొడతా ఉంటే, And as they were lashing his back, వారు ఆయన వీపు మీద కొడుతున్నప్పుడు Satan did not know సాతానికి తెలియదు that our healing was being secured. ఆ దెబ్బల వలనే నీకు స్వస్థత వస్తుందని సాతానికి తెలియలేదు. As my Savior was screaming in pain, నా రక్షకుడు వేదన అనుభవిస్తున్నాడు. my healing was being purchased. ఆయన ఎంత బాధపడుతుంటే అంత స్వస్థత నాకు వస్తుంది. This is the finished work of Calvary. ఇది కల్వరిలో ముగించబడిన కార్యము. All diseases and all ailments, నీ వ్యాధులన్నీ, నీ కష్టాలన్నీ by his stripes we were healed. ఆయన పొందిన దెబ్బల వలన పూర్తిగా స్వస్థత పొందావు. Not we are going to be healed. పొందబోతున్నాము కాదు, We were healed. ఎప్పుడో స్వస్థత పొందేశాము. Which means the healing is already completed. దాని అర్థము స్వస్థత కల్వరిలోనే జరిగిపోయింది. The finished work of Calvary. కల్వరిలో ముగించబడిన సంగతి. How many believe in that? ఎంతమంది ఆ కార్యాన్ని నమ్ముతున్నారు? How many believe in that? నమ్మిన వారు మౌనంగా ఉండలేరు. ఎంతమంది నమ్ముతున్నారు? But if we had cameras in our homes, would it show that? అయితే మీ ఇంటిలో కనుక కెమెరాలే ఉంటే అప్పుడు దొరికిపోతారు. మీరు నమ్ముతున్నారా లేదా అని. Many of us are living in unbelief. అనేకులు పైకి బాగానే చెయ్యెత్తి నేను నమ్ముతున్నానంటావు, నీ గుండె నిండా అపనమ్మకమే, అవిశ్వాసం. No doubt in heaven, sometimes God is just looking down and saying, do these people know what I already did? కొన్నిసార్లు దేవుడే ఆశ్చర్యపోతాడంట, వీళ్ళ కోసమే కదా నేను గాయపడ్డాను, వీళ్ళ కోసమే కదా నేను వ్యధ భరించాను, కనీసం నేను ఇంత చేశానన్న నమ్మకం కూడా వీళ్ళకి లేదని దేవుడే ఆశ్చర్యపోతున్నాడు. Sometimes we are in our bedrooms కొన్నిసార్లు మన పడక గదిలో and we're saying, my mother. ఇలాగ అంటావంట, నా తల్లి. Lord, how could you take my mother? ఇలాగ అడుగుతావంట నువ్వు. నీకు అంత కంగారు ఏమొచ్చింది, మా అమ్మని తీసిపోయావు నువ్వు అని అడుగుతావు మంచం మీద కూర్చుని. How could you take my father? నీకు అంత కంగారు ఏమైంది, నా తండ్రిని తీసిపోయావు. We are crying in pain మేము ఎంత బాధలో ఉన్నామో నీకు తెలుసా? to the point of bitterness with God. మా హృదయం అంతా దేవుడి మీద వ్యతిరేకం ఎక్కువైపోయింది. It is because we have not understood the finished work of Calvary. అలా ఎందుకంటున్నావంటే నువ్వు దేవుడు చేసిన ముగించిన కార్యాన్ని ఇంకా నువ్వు అర్థం కాక. Remember, he said, surely I have borne your griefs. అయితే ఆయన గుర్తు పెట్టుకోండి, ఆయన అన్నాడు నిశ్చయముగా నీ యొక్క నిశ్చయముగా నీ బాధలను ఆయన భరించాడు. The word surely means truly. నిశ్చయముగా అనే మాటకు ఏమిటంటే నిజముగా అని అర్థం. Which means the real believer, when they are in anguish, they should be able to say, Lord, I don't know why you took my mother. నిజమైన విశ్వాసి దేవునితో ఏమంటాడంటే, ఎంత బాధ ఉన్నా, దేవా ఎందుకు నీవు దీనిని అనుమతించావు, నా తల్లిని నా తండ్రిని తీసుకుని పోయావని దేవుణ్ణి హృదయం కరిగేటట్టు మాట్లాడతా. I don't know why you took my father. నా తండ్రిని ఎందుకు తీసుకున్నావో నాకు తెలియదయ్యా. But I know that this grief you will carry it for. కానీ అప్పుడు అంటావు, అయ్యా నా దుఃఖమును నా భారమును నువ్వు భరించావు. I know that by and by you will help me to understand why. దినము ఈ సంగతులు నాకు అర్థమయ్యేలాగా నీవే కార్యము చేయగలవు. That is the sign of a child who has believed in the finished work of Calvary. అది జరిగిపోయిన ముగించబడిన సంగతిని నమ్ముతున్నటువంటి ఒక నిజ విశ్వాసిగా ఉన్న దేవుని బిడ్డ యొక్క గుణ లక్షణమై ఉన్నది. The true believer knows that God will not let me bear more than I can handle. నిజమైన విశ్వాసి ఏం ఆలోచిస్తారంటే, నేను భరించలేని దానిని దేవుడు ఎన్నడూ నాకు ఇవ్వడు. It is in our moments of grief that we should actually feel closer to Christ. నీవు ఎంత దుఃఖపడే సమయాలు గడుపుతావో అంతగా దేవునికి దగ్గర అవుతావు. Some of us are crying because we have lost our jobs. కొన్నిసార్లు కొంతమంది ఏడుస్తారండి. ఎందుకు ఏడుస్తారంటే, నా ఉద్యోగం పోయిందని ఏడుస్తారు. And we are struggling financially. ఆర్థికంగా నేను స్థిరపడలేదు, ఎన్నో బాధలతో ఉన్నానంటారు. And we are complaining to God.
దేవుడికి ఎప్పుడు కంప్లైంట్లు చేస్తానే ఉంటాం. Lord, my life is just full of sorrow. దేవా నా బతుకంతా దుఃఖమే, బాధలే. I have no success. నా జీవితంలో విజయమే లేదు. Nothing good has come out of being a Christian. క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను కానీ నాకే మంచి జరగట్లేదు. And you are saying, Lord, I don't want this sorrow. ఓ దేవా నాకు ఈ బాధలు వద్దు. But you are forgetting he already carried it. కానీ నీవు మర్చిపోయిన సంగతి ఏంటంటే ఇప్పుడు పడుతున్న ఈ బాధ అంతా దేవుడు ఎప్పుడో భరించాడు. Many a times we are fighting with our very solution. అనేక సార్లు సమస్యకు పరిష్కారాలు మన దగ్గరే ఉన్నా తెలియక మనం దానితోనే పోరాడతాం. The real Christian will say, Lord, the season that I am in, I know it's your will. ఆమేన్. నిజమైన విశ్వాసం ఏమంటాడంటే నేను ఎంత చెడ్డ జీవితాన్ని కలిగి ఉన్నా ఇదే సమయంలో నువ్వు ఏదైనా చేయగలవు. Maybe my things are not working and maybe my things are not moving, but I know I am in your will. నా బ్రతుకు ముందుకు సాగడం లేదు, నా జీవితంలో ఏ మంచి జరగట్లేదు, అయినను నేను నమ్ముతున్నాను ఏదైనా చేయగలవు నువ్వని. And I know if I am in your will, Lord, you will carry my sorrow. నిజమైన విశ్వాసం అంటాడు నేను నీ చిత్తములో ఉన్నంత వరకు నా బాధను నువ్వే మోయగలవు. But we allow Satan to plant a permanent sorrow in us. కానీ అవకాశం నీ చేతిలోనే ఉన్నా, పరిష్కారం నీ దగ్గరే ఉన్నా, దేవుడికి మాత్రం చోటు ఇవ్వకుండా అపవాదికి చోటిచ్చి ఇంకా నీకు కలిగిన దుఃఖాన్ని అధికం చేసుకుంటున్నావు. That's why many people come to church with no joy in their hearts. అందుకే చాలా మంది ఆలయానికి మందిరానికి వస్తారు కానీ వారి హృదయంలో, ముఖములో, జీవితంలో ఎలాంటి ఆనందాలు ఉండవు వాళ్ళకి. The problem is not the finished work. సమస్య ఏంటి? దేవుడు ముగించిన కార్యంలో లేదు. The problem is our faith in మన the finished work. విశ్వాసములో, మన నమ్మకములో తేడా ఉంది. Many a times, like I said earlier, we sin and we make mistakes. మనము అనేక సార్లు ముందు చెప్పినట్లుగా పాపములోనే ఇరుక్కుపోయి ఉంటాము. దాంట్లోంచి బయటికి ఎలా రావాలో పరిష్కారాన్ని వెతుక్కోం మనం. And instead of running to God, we are running away from God. ఆ పరిస్థితిలో ఉండి దేవుని వైపుకి తిరగడం మాని దేవునికి విరుద్ధంగా ప్రయత్నిస్తాం. But the moment that we fall short is the moment we should be running to the arms of Christ. కానీ ఎలాంటి పరిస్థితులలో నువ్వు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ దేవుని వైపుకే పరిగెత్తాలి. So that we can say, Lord, I am so sorry for what I have done. అప్పుడు చెప్తావు, ప్రభువా నేను తెలియక చేసిన దాన్ని నన్ను క్షమించు నాయనా అని అడుగుతావు. Please look at me through the shed blood of Calvary. నువ్వు అడుగుతావు, ప్రభువా నీవు కార్చిన రక్తములో నుండి నా వైపు ఒక్కసారి చూడయ్యా అని అడుగుతావు. Because through the shed blood of Calvary, కల్వరిలో చిందించబడిన రక్తమును బట్టి the red stains of sin పాపములో ఎర్రగా ఉన్న నీ పాపములు will be white as అవి snow. హిమము కంటే తెల్లగా మారిపోతాయి. Oh Lord, ఓ దేవా, the doctor has told me I have cancer. నా డాక్టర్లు చెప్పారు నాకు క్యాన్సర్ ఉందని చెప్పారయ్యా. The doctor has told me I have diabetes. డాక్టర్ గారు చెప్పాడు నాకు షుగర్ వ్యాధి ఉందయ్యా. Lord, how could you let this happen? దేవా ఇది ఎందుకు జరిగింది? నేను నీలో ఉన్నాను కదా. We are moaning and we are crying before God. మనం మూలుగుతాము, ఏడుస్తాము దేవుని ఎదుట. We have forgotten the finished work. కానీ నీ మూలుగుని ఏడుపుని ఆపి దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం తెచ్చుకో. No child of God should surrender to a diagnosis from a doctor. ఏ దేవుని యొక్క నిజ విశ్వాసి ఎన్నడూ డాక్టర్ యొక్క చికిత్స మీద ఆధారపడరు. The doctor tells you you have cancer and you already start planning your funeral. డాక్టర్ గారు అంటాడు నీ క్యాన్సర్ ఉందనగానే నీ సమాధి కార్యక్రమానికి రెడీ చేసుకున్నావు. That is the ఆడి క్యాన్సర్ అన్నా నువ్వు ఎప్పుడు చేస్తావు నీకు తెలియదు కాబట్టి సమాధికి రెడీ చేయండి అంటావు. That is for the unbeliever. అది అవిశ్వాసులకు చెందేది. That is for those who are not identified with Calvary. కల్వరితో గుర్తింపబడని వారు మాత్రమే క్యాన్సర్ అని చెప్పగానే సమాధికి సిద్ధమవుతారు.
For us, the believers, కానీ విశ్వాసులైన మనకి if the doctor says cancer, డాక్టర్ అన్నాడు నీ క్యాన్సర్ ఉందని, we say by his stripes నువ్వంటావు ఆయన పొందిన దెబ్బల వలన I was healed 2000 years ago. 2000 సంవత్సరాల క్రితమే నాకు స్వస్థత వచ్చింది. And we walk in that faith. అలాంటి విశ్వాసముతో సాగిపో. We walk in that faith. మనం అలాంటి విశ్వాసములో సాగాలి. No matter the symptoms, పరిస్థితి ఆ సూచనలు ఏమైనా we walk in that faith. క్యాన్సర్ కాదు ఏ రోగము యొక్క ఆనవాళ్ళు కనబడినా నీ కంటి చూపు దేవుడి మీద పెడితే ముందుకు సాగిపోతావు. A Christian should never surrender to sickness. ఏ క్రైస్తవుడు ఎన్నడూ వ్యాధికి లోబడకూడదు. Fight to the very end with your faith. నీ విశ్వాసముతో కడ వరకు పోరాడు. But many a times we surrender as if we already know the will of God. అయితే అనేక మార్లు దేవుని చిత్తమని తెలిసి కూడా వ్యాధి రాగానే బాధ రాగానే పరిస్థితులు రాగానే రాజీ పడిపోయి లొంగిపోతాం. Even the apostle Paul with his eye situation, అపోస్తల పౌలుకి కంటి చూపు యొక్క సమస్య ఉంది. he first prayed, మొదట అతడు ప్రార్థించాడు and he prayed till it got to a point where God said, hey, I need to speak with this guy. అప్పుడు ఏమంటారు దాన్ని, ఆ వ్యక్తి దేవుడితో మాట్లాడేంతగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. And tell him, hey Paul, my grace is sufficient for you. ఏడుస్తూ ఏడుస్తూ సమస్య గురించి దేవుడిని మొరపెడితే దేవుడు అన్నాడు నా కృప నీకు చాలు. But many of us, God has not even spoken to us. అనేక మార్లు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. Because we are not even praying for healing. మనము ప్రార్థన స్వస్థత కొరకు ప్రార్థన చేయాల్సిన పని లేదు నీకు. We have already signed our own death certificate. ఎప్పుడైతే వ్యాధి వచ్చిందో నీ నమ్మకం అంతా ఎక్కడ ఉంటుందంటే డెత్ సర్టిఫికెట్ మీదకి వెళ్ళిపోతుంది. నీకు అర్థమైందా? నీ జనన మరణ ధృవీకరణ పత్రం మీదకి పోతే నీ మనసంతా ఎప్పుడు పోతానో నాకే తెలియదు. Oh, it's time we start acting like believers. ఆమేన్. ఎంత వ్యాధి ఉన్నా ఎంత రోగం ఉన్నా ఆ సమయంలో విశ్వాసంతో మాట్లాడు. నేను పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత వచ్చిందని చెప్పు. There was a minister in the United States అమెరికాలో ఒక దైవజనుడు ఉన్నాడు called Brother Darrell Wesco. ఆయన పేరు డారెల్ వెస్కో. He used to have a saying that he would say at the pulpit. ఆ పాస్టర్ వెస్కో గారు బలిపీఠం దగ్గర ఎప్పుడు చెప్తుండేవాడు. వృద్ధుడు ఆయన, ముసలోడు. He would say, we are not the sick trying to get healed. అయితే ఆయన అన్నాడు మనము స్వస్థత పొందడానికి రోగులమే కాదు. వింటున్నారా? మనము స్వస్థత పొందడానికి రోగమే లేదు. We are the healed that the devil is trying to make sick. ఆయన అన్నాడు ఇప్పుడు మనము ఎప్పుడో స్వస్థత పొందాము కానీ దయ్యము మనకి ఆ రోగాలను గుర్తు చేసి మళ్ళా బలహీనం చేస్తుంది. You are not a sick person. మీరు అసలు రోగస్తులు కారు. That is the devil's identity. అది దయ్యము, రోగముతో ఉన్నది దయ్యము యొక్క గుర్తింపు. You even now are already a healed person. ఇప్పటికీ ఇప్పుడు ఈ క్షణము వరకు కూడా నీవు స్వస్థత పొందిన వ్యక్తివే. Because by his stripes we were healed. ఎందుకంటే బైబిల్ చెప్పింది ఆయన పొందిన దెబ్బల వలన నేను స్వస్థపరచబడ్డాను. What we are seeking is manifestation. ఇక నువ్వు వెతకాల్సింది ఏంటంటే స్వస్థత కోసం ప్రార్థన చేయమని కాదు, ఎవరు పడితే వాళ్ళు నెత్తి మీద చేతులు వేయమని కాదు. నీవు ఆ కార్యము జరిగిపోయిందని కన్నులారా చూడాలి. Hallelujah. హల్లెలూయా. Look to your brother and sister. నీ పక్క వారి వైపు తిరిగి చెప్పు. Tell them again it's done. మరలా చెప్పు ఆయన సంపూర్ణం చేశాడని. Tell them it's finished. ఆయన సమాప్తం చేశాడని చెప్పు. Oh, come on now, open your mouth. Tell them it's done. మీ నోరు తెరుతారా దగ్గర రమ్మంటారా? పక్కల వైపు తిరిగి చెప్పమంటుంటే నా వంక చూస్తారేంటి? దేవుడు సమాప్తం చేశాడని చెప్పు. విశ్వాసంతో చెప్పు. స్వస్థతలు అద్భుతాలు నీ మధ్యలో జరుగుతాయి. Amen. ఆమేన్. Many a times in silence, అనేక మార్లు నువ్వు నోరు తెరవకపోవడమే నీ సమస్య. the devil has us rotting in unbelief. అవిశ్వాసాన్ని ఎందుకు అంతగా ఆధారం చేసుకున్నాడంటే నీ నోటితో ఒప్పుకోవట్లేదు కనుక. That's why we must be speaking our faith. అందుకే మన విశ్వాసాన్ని మాట ద్వారా తెలియపరచాలి. Speaking our faith every single day. విశ్వాసముతో ప్రతి దినము మాట్లాడాలి. Confessing what Christ has already done. దేవుడు ఇదివరకే చేసిన కార్యాన్ని నోటితో ఒప్పుకుంటే చాలు. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. ఆమేన్ ఆమేన్.
The finished work is done. ఆయన ఎప్పుడో ముగించేసిన కార్యం. There is no imperfection in what happened at Calvary. కల్వరిలో జరిగిన దాంట్లో అసంపూర్ణమైన కార్యమేమీ లేదు. Calvary did a complete and finished work. కల్వరిలో జరిగింది సంపూర్ణముగా పూర్తి చేయబడింది. The question lies in your confession. ఇప్పుడు ప్రశ్న ఎక్కడుందంటే నీ ఒప్పుకోలులో ఒక ప్రశ్న ఉండాలి. I don't like negative people. నాకు అనుమానంగా మాట్లాడే వాళ్ళంటే నచ్చదు నాకు. You know, there are those people whose attitudes are so negative. వాళ్ళ స్వభావం ఏంటంటే ఎప్పుడు చూసినా ఏమీ లేనట్టు, ఎప్పుడు చూసినా నాకేమీ జరగలేదు అన్నట్టు, బుద్ధి జ్ఞానం ఉండదాలకి ఇంకా దేవుణ్ణి కలిగి ఉండి కూడా అనుమానంగానే మాట్లాడతారు. You will call the brother and tell the brother, I am sick. పిలిచి చెప్తారు, సోదరుడా నేను రోగిని. You are hoping that the brother will pray with you. నువ్వేం చేయాలో తెలుసా? సోదరుని పిలిపించుకుని నా కోసం ప్రార్థన చేయి, నాకు కలిగిన బాధను విడుదల కలిగేటట్టు ప్రార్థన చేయి. And the brother is already saying, hey brother, it could be cancer. నువ్వు పిలిచినోడు ఏమంటాడు తెలుసా? నీకేదో ప్రార్థన చేస్తే పోయి బాధ కాదు, క్యాన్సర్ ఉంది నీకు అంటాడు. Hey brother, I think your situation is very bad. నీకు విశ్వాసం ఉంది కానీ నువ్వు పిలిచినోడు అంటున్నాడు నీకు క్యాన్సర్ ఉంది, నీ పరిస్థితి రోజు తగ్గిపోద్ది, దిగజారిపోద్ది, నేనేం ప్రార్థన చేయను, నిన్ను నిరుత్సాహపరుస్తాడు. Negative people. అడవడాడు ఆయన నమ్మడు, నమ్మే నిన్ను కూడా నమ్మనేవాడు. Full of unbelief. పూర్తిగా అవిశ్వాసంతో నిండిపోయాడు. Make friends with people who have proper faith. ఎవరైతే విశ్వాసముతో ఉంటారో అలాంటి వ్యక్తులతో సాంగత్యం చేయండి. I should be able to call my sister ఒక సహోదరి దగ్గరికి వచ్చినప్పుడు and know that if I tell her my problem, నీ సమస్య ఆ స్త్రీకి చెప్పినప్పుడు she will remind me of the finished work of Calvary. విశ్వాసముతో నా సహోదరి ఏం చెప్పుదో తెలుసా? ఏం బాధపడకు, మన కోసము దేవుడు సిలువలో సమస్తాన్ని చెల్లించాడు. We must be a people who confess what the Bible says. బైబిల్ చెప్పేది ఎవరైతే పలుకుతారో వాళ్ళతోనే స్నేహం చేయండి. That's why David says, I have hated them that observe lying vanities. దావీదు అన్నాడు, దేవుని విషయంలో దూషించు వారిని నేను అసహ్యించుకుంటున్నాను. Many a times we are looking to see the end before it's actually arrived. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ప్రస్తుతం ఎక్కడికి చేరుకున్నాం అది చూడం, అది కనబడదు మనకి. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఊహల్లో ఊహించుకుంటావు నువ్వు. That is not faith. అది విశ్వాసం కాదు. Faith is the substance, విశ్వాసమే అన్నిటికీ మూలము, of things hoped for. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. It is the evidence, అది అన్ని ఉన్నాయనటకు రుజువై ఉంది, of things not seen. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది. So right now, yes, I am not yet healed, it looks like. అయితే చూచుటకు నాకే స్వస్థత లేదు అన్నట్టుగానే ఉంటాది. But my confession is aligned with Calvary. చూపును బట్టి ఆధారపడద్దు, కానీ ఒప్పుకో, నా ఆదరణకర్త నన్ను స్వస్థపరిచేవాడు సిలువలోనే నన్ను బాగు చేశాడు. So I walk and I say I am healed. నువ్వు ఎప్పుడు నడిచినప్పుడు చెప్పాలి, నేను బాగైపోయాను, నేను స్వస్థత పొందేశాను. Just like that blind man Buddy Robinson. ఆ వ్యక్తి జాన్ రైన్ అనేటువంటి వ్యక్తి గుడ్డివాడే, who was prayed for by Brother Branham. ప్రవక్త బ్రహ్నామ్ గారిని కలుసుకున్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు. After he was prayed for, ప్రార్థన చేయించుకున్న తర్వాత he was still blind. ఇంకా గుడ్డోళ్ళలాగే ఉన్నాడు. He came to వింటున్నారా? He came back to Brother Branham. మళ్ళా వచ్చాడు ప్రార్థన వరుసలోకి, thinking what is the problem. ప్రవక్త అడిగాడు, అయ్యా నాకు ఇంకా చూపు రాలేదు, పరిస్థితి ఏంటి? And he was told, keep confessing. ప్రవక్త అన్నాడు, నీవు నమ్ముతూ వెళ్ళు, నమ్ముతానే ఉండు, కళ్ళు వచ్చాయని నమ్మన్నాడు. So wherever this blind man went, ఈ గుడ్డి జాన్ రైన్ అనే వ్యక్తి వెళ్తున్నాడు, he would say extra extra. ఎక్కడికి వెళ్ళినా ఒకటే అన్నాడు, దేవుడు నన్ను కళ్ళు ఇచ్చాడు, దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు. I am healed. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందాను. Extra extra. ఇంకా ఎక్కువ చెప్తున్నాడు, I am healed. నేను బాగైపోయాను. Breaking news. దాన్ని ఏమంటారు? బ్రేకింగ్ న్యూస్. I am healed. నేను బాగైపోయాను.
everybody was looking and laughing at him. ఎక్కడికి వెళ్తున్నా ఈ డైలాగే కొడుతున్నాడు, కళ్ళొచ్చాయి బాగయ్యాను, కళ్ళొచ్చాయి బాగయ్యాను, కానీ ఇంకా గుడ్డోళ్ళలాగా ఉన్నాడు. అందరు చూసి నవ్వుతున్నారు, Because he was still blind. ఇంకా గుడ్డోళ్ళలాగా ఉన్నందుకు అతడు చెప్పే మాటలు వెర్రోళ్ళకి ఉన్నాయి. But he was walking in line with his confession of Calvary. కానీ కల్వరిలో జరిగిన సంగతిని దినదినము అతడు నడుస్తున్నప్పుడు అదే ఒప్పుకుంటున్నాడు. దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు, దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు అంటానే ఉన్నాడు. And when God sees genuine faith, అలాంటి యథార్థమైన విశ్వాసాన్ని దేవుడు చూశాడు. he will meet up with you. ఒక రోజు ఆయనే నిన్ను కలుస్తాడు. And one day, ఒక రోజున that extra ఇంకా ఎక్కువ చెప్తున్నాడు, became a reality. ఏదైతే పొందాను కళ్ళొచ్చాయి అన్నాడు, ఒక రోజున కళ్ళు నిజంగానే వచ్చాయి. Keep shouting extra. అందుకే జరగకపోయినా జరిగినట్టే మాట్లాడు. Keep confessing with your mouth. నీ నోటితో దినదినము ఒప్పుకో. And God will meet you at your faith. నీ ఒప్పుకోలును బట్టి విశ్వాసముతో దేవుడు ఒక రోజు నిన్ను కలుస్తాడు. Negativity, అనుమానం, it's a demon. అది దయ్యం. అవిశ్వాసం అనేది దయ్యం. It is the very cancer that kills belief. ఏ క్యాన్సర్, నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకోకుండా క్యాన్సర్నే నమ్మావనుకో, ఆ క్యాన్సరే నిన్ను లేపేద్దో రోజు. Having a negative mindset. ఎందుకంటే నీ మనస్సు స్థిరంగా లేదు, విశ్వాసంగా లేదు. Even if you are jobless, you should be believing that somehow God is going to make a way for me. నీకు ఉద్యోగం లేకపోయినా, నిరుద్యోగిగా ఉన్నా, ప్రార్థన చేసినా జాబ్ రాకపోయినా పర్వాలేదు, ఒక విశ్వాసం కలిగి ఉండు, ఏదైనా దేవుడు నన్ను పోషించగలడు. The more negative you are, నువ్వు ఎంత అనుమానంగా బతుకుతావో, the further away the promise is. అంతగా నీకు అపవాది కీడులు అన్ని అక్కడ ఎదురవుతా ఉంటాయి. And you will keep sinking into a black hole. నీ అవిశ్వాసము, అపనమ్మకమే నిన్ను ఆ చీకటి బిలములోనికి మునిగిపోతా ఉంటావు. Until Satan will completely remove you అప్పుడు from the faith. పూర్తిగా నిన్ను అపవాది వశమైపోతావు. Let's never have a negative attitude. ఎన్నడూ అనుమానపు మనస్సు నీకు కలగకుండా ఉండును గాక. Listen to what the prophet of God says. ప్రవక్త ఏం చెప్పాడు వినండి. And that's the law that Christians must live by. అలాంటి చట్టముతో క్రైస్తవులు బ్రతకవలసి ఉన్నది. It is not what we do ourselves, మనం ఏం చేస్తున్నామన్నది ముఖ్యం కాదు, but it's what he's done for us. ఆయన మన నిమిత్తము ఏది చేశాడో అది ప్రాముఖ్యమైనది. Christ has already been sacrificed. క్రీస్తు ఇదివరకే అర్పించబడ్డాడు. Not will be, అర్పించబోతున్నాడు కాదు, has been. ఆయన ఎప్పుడో అర్పించబడ్డాడు. It's a finished product. అది జరిగిపోయిన సంగతి. A finished product means it's ready to be bought. దాని అర్థం ఏంటి? కాయ ముగ్గిపోయిన తర్వాత చెట్టు కొంచెం నువ్వు ఏం చేస్తావు? చెప్పండి, కోసుకొస్తావు, అంతేనా? ఇప్పుడు దేవుడు ఆల్రెడీ చేసేసాడు, నువ్వేం చేయాలి? వెళ్ళి కోసుకోవడమే. It's not at the factory. అది ఫ్యాక్టరీలో దొరికేది కాదు. Because at the factory it's still in production. ఫ్యాక్టరీలో ఏముంటది? అది ముగ్గినా ఈడు ఇంకా దానికి ఏదో రంగులు తెద్దడానికి ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తాడు. Calvary is a finished, ready to use product available to all. ఆమేన్. కానీ కల్వరి ఫ్యాక్టరీ లాంటిది కాదు. కల్వరిలో జరిగిన కార్యము నువ్వు వెళ్ళడము, విశ్వాసంతో అడగడము, నీకు కావలసిన దాన్ని తీసుకోవడము, నమ్మి వెళ్ళిపోవడము. So it's a finished work. కాబట్టి కల్వరి అనేది ముగించబడిన కార్యం with God. దేవునిలో. Christ, knowing no sin, became sin. క్రీస్తు పాపమెరుగని వాడై ఉన్నాడు, కానీ మన నిమిత్తము పాపిగా మారాడు. That I might stand in his place, he took my place. ఆమేన్. నన్ను తన స్థానములో నిలబెట్టాలని నా స్థానములో ఆయన నిలబడ్డాడు. I was in him at Calvary. నేను ఆయనలో కల్వరిలో ఉన్నాను. That's why one great songwriter wrote, అందుకే ఒక వ్యాసకర్త పాట ఇలా రాశాడు. that whilst he was on the cross, yes sir,
I was on his mind. ఆయన కల్వరి కొయ్యకు వేలాడినప్పుడు నేను ఆయన మనస్సులో ఉన్నాను. What a beautiful picture. ఎంత అద్భుతమైన దృశ్యమండి. To think that as my Lord was being crucified, నా ప్రభు నా నిమిత్తము సిలువకు వేలాడుతున్నాడు. he was thinking about me. ఆయన ఆ పరిస్థితిలో కూడా నా కోసమే ఆలోచిస్తున్నాడు. He was counting it worth it to go through what he was going through. ఆయన పడుతున్న బాధను ఆ పడుతున్నటువంటి వ్యసనాన్ని ఆయన లక్ష్య పెట్టట్లేదు, కానీ నన్ను నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. If it meant that I will be free. ఆయన అంటున్నాడు, నేను ఇది భరిస్తేనే నా పిల్లలు స్వేచ్ఛగా ఉంటారు. Brother, Calvary should be a personal affair for you. సహోదరి సహోదరుడా, ప్రతిరోజు ప్రభువుతో వ్యక్తిగతంగా సంబంధం కలిగుండు. You should know that it was for you. అది నీ కోసమే అన్నట్టు నువ్వు నమ్ము. Hallelujah. హల్లెలూయా. There I must die with him to live. ఆమేన్. కల్వరిలో ఆయనతో పాటు నేను కూడా మరణించాను. And I will also be raised with him. ఆయన తిరిగి లేచినప్పుడు నేను లేచాను. Hallelujah. హల్లెలూయా. Faith is the key. విశ్వాసం అనేది తాళం లాంటిది. ఆమేన్ అంటారా? And now Jesus is the door to all things. ఇప్పుడు యేసు ప్రభువే అన్నిటికీ ద్వారమై ఉన్నాడు. And faith is the key that unlocks the door. కాబట్టి ఆ తలుపు తీయాలంటే నీకేం కావాలి? విశ్వాసం అనే తాళం కావాలి. Now if Jesus is the door to all these promises of God, దేవుని యొక్క వాగ్దానములన్నిటికీ యేసుక్రీస్తే ద్వారమైతే, faith in the finished work unlocks every door to every treasure that is inside the kingdom of God. ముగింపబడిన దేవుని కార్యాల పైన నీకు విశ్వాసం ఉంటే, ఆ విశ్వాసముతో ప్రతి ద్వారము తెరిచినప్పుడు పరలోక రాజ్యమునకు చెందిన స్వాస్యములన్నీ నీ వశమవుతాయి. Faith is the key that will unlock. విశ్వాసం అనేది అన్నిటికీ తెరిచే తాళమై ఉన్నది. But it's not just any faith. అది అన్ని రకాల విశ్వాసాల లాంటిది కాదది. It is faith in the finished work. ఆ విశ్వాసం ఏమి విశ్వాసమై ఉండాలంటే, జరిగిపోయిన కార్యము పైన నమ్మకమై ఉండాలి. To say, Lord, I believe it's already done. నువ్వు చెప్పాలి, ప్రభువా ఈ కార్యము ఎప్పుడో ముగించబడిందని నమ్ముచున్నాను అని తీయాలి. So I am unlocking my healing. ఇప్పుడు నా స్వస్థతకై తలుపు తెరుస్తున్నాను. I am unlocking my breakthrough. ఓ నా పరిస్థితుల నుండి విజయం పొందాలని తెరుస్తున్నాను. I am unlocking the salvation of my children. నా పిల్లలు రక్షించబడాలని తలుపు తెరుస్తున్నాను. I am unlocking my new job. నా కొత్త ఉద్యోగము కొరకు తలుపు తెరుస్తున్నాను. I am unlocking my new house. నా కొత్త గృహము కొరకు తలుపు తెరుస్తున్నాను. All is available అన్ని అందుబాటులో ఉన్నాయి. in the finished work of Calvary. కల్వరిలో ముగించబడిన కార్యములోనే ఇవన్నీ దాగి ఉన్నాయి. We only need to believe. కేవలం చేయాల్సింది నమ్ముతే చాలు. Listen to Brother Branham as we close. ముగిస్తున్నాను ఈ మాట చదివి. Jesus never did say, యేసు అన్నాడు ఇలా చెప్పలేదు, did you feel it? నీకు అనుభూతి పొందుతున్నావా అని అడగలేదు ఆయన. Because feelings can be very deceiving. ఈ అనుభూతులు అనేవి చాలా ప్రమాదకరం. Feelings go according to what we are experiencing in the moment. ఈ భూమి మీద అనేక అనుభూతులు ఉంటాయి. అన్ని అనుభూతులు దేవునికి చెందిన అనుభూతులు కావు. Sadness, anger, disappointment. కొన్నిసార్లు కోపం, కొన్నిసార్లు అహంకారం, కొన్నిసార్లు నిరుత్సాహం. These are all feelings. ఇవన్నీ అనుభూతులే కదా. But Jesus never said, do you feel it? యేసు అన్నాడు ఇలా అనలేదు, ఇది నువ్వు అనుభవిస్తున్నావా లేదా అనుభూతి చెందుతున్నావా అని అడగలేదు. He said, ఆయన అన్నాడు, did you believe it? నువ్వు నమ్ముచున్నావా అని అడిగాడు. Did you believe it? నీవు నమ్మేదవా అని అడిగాడు. That's it. అంతే. Did you believe it? నీవు నమ్ముచున్నావా? Feeling has nothing to do into it. అనుభూతి వలన నీకే కార్యము జరగదు. It's your faith. కానీ విశ్వాసము ద్వారానే జరుగుద్ది. Brother Branham says, if I did it the way I feel, నేను అనుభూతి చెందినట్టే గాని ఉండుంటే I'd be in bad shape a lot of the times. అనేక సార్లు ఎన్నో తప్పుడు మార్గాల్లో పోయేవాడిని. But it's not how I feel.
నేను ఎలా అనుభూతి చెందుతున్నాను అన్నది కాదు. It's what I believe he has done. ఆయన చేశాడని నేను నమ్మినప్పుడు జరుగుద్ది. Not my feelings. నా అనుభూతులు కాదు. It's my faith in what? విశ్వాసములోనే సమస్తము జరుగుతాయి. A finished work at మరి Calvary. ఆ విశ్వాసం దేని మీద? కల్వరిలో ముగించబడిన కార్యము మీద. That's all that we are depending on, saints. మనమందరము ఆధారపడవలసింది కల్వరిలో జరిగిన కార్యముపై. It is the finished work of Calvary. ఓ కల్వరిలో జరిగిపోయిన కార్యం మీద నమ్మిక కలిగి ఉండు. Oh, don't be led by emotions. ఏ ఉద్రేకాల మీద ఆధారపడవద్దు. Don't be led by feelings. ఏ అనుభూతుల మీద ఆధారపడవద్దు. Be led by faith in the finished work. జరిగిపోయిన కార్యం పైన ఎల్లప్పుడూ విశ్వాసము కలిగి ఉందురుగాక. This is why Isaiah begins that chapter. అందుకే యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో యెషయా ఇలా ప్రారంభించాడు. That chapter where Christ is listed in what he will do and has done at Calvary. ఆ అధ్యాయంలోనే దేవుడు ఏం చేయబోతున్నాడో, అది వరకు దేవుడు ఏం జరిగించాడో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. The chapter begins with a question. ఒక ప్రశ్నతో ఆ అధ్యాయం ప్రారంభమైంది చూడండి. Who hath believed our report? మేము తెలియచేసిన సమాచారము ఎవరు నమ్మెదరు? And to whom is the arm of the Lord revealed? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? 53:1. This morning I ask you, ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, who hath believed our report? మేము చెప్పిన వాక్యము ఎంతమంది నమ్ముతారు? Who is believing the good news of the finished work of Calvary? కల్వరిలో ముగించబడిన శుభవార్తను మీలో ఎంతమంది నమ్మగలుగుతున్నారు? To you the arm of the Lord will be revealed. అయితే మీకు, నమ్మిన మీకు యెహోవా బాహుబలము కనబడును గాక. If you believe, you shall see the reality of the God that we serve. నువ్వు నిజంగా నమ్మితే మైల్రాయిలా ఉండవు. నువ్వు నిజంగా నమ్మితే బాహువు కావాలనే మనసు నీకుంటే గట్టిగా ఆమేన్ చెప్పాలి. Let your prayer be, Lord, I want to see the manifestation. నీ ప్రార్థన ఈ రోజు నుంచి ఎలా ఉండాలంటే, ప్రభువా The manifestation. నీ బాహువును కనుపరిచినప్పుడు నా కన్నులారా నేను చూతును గాక. The manifestation of a finished work. ముగింపై కల్వరిలో ముగించబడిన కార్యం యొక్క నెరవేర్పు. That everything that I need for this life, ఈ జీవితంలో నీకు ఏది కావాలన్నా Christ already paid the price. క్రీస్తు ఇదివరకే వెల చెల్లించాడు. Christ already did the work. దేవుడు ఎప్పుడో ఆ పని పూర్తి చేసేసాడు. So that I don't have to work. కాబట్టి నేనే కష్టము పడాల్సిన పని లేదు. I only have to believe. కేవలము నేను ఆయన చేసిన కార్యము మీద నమ్మకం పెట్టుకుంటే చాలు. For the last time, చివరిసారిగా as we rise, మనందరం లేచి నిలబడదాం. look to your brother and your sister అందరూ లేవాలి, త్వరగా లేవాలి. మీరు లేచి మీ ప్రక్క వారి వైపు తిరిగి and shake their hand as you say it's done. వారి చేతులకు సెకండ్ ఇచ్చి చెప్పండి. స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు చెప్పండి, దేవుడు మన కొరకు Shake their కార్యము, hand and tell them it's done. దేవుడు పూర్తి చేశాడని చెప్పండి. It's finished. తిరగండి, ఒకరి వైపు ఒకరు తిరిగి సెకండ్ ఇచ్చి దేవుడు పూర్తి చేశాడని చెప్పండి. Tell them it's done. ఓ నీ పక్క వ్యక్తికి చెప్పు, It's finished. ఇట్స్ ఫినిష్ బ్రదర్. Speak to your sister. Speak to your brother. నీ సహోదరితో మాట్లాడు, నీ సహోదరితో మాట్లాడు, దేవుడు పూర్తి చేశాడని చెప్పు. The finished work of Calvary. కల్వరిలో ముగించబడిన కార్యము నెరవేర్పు. I pray that God will now take you into a season of manifestation. ఎంతగా దేవుడు చేశాడంటే నీ కోసము నా కోసము ఒక లాయర్ లాగా మధ్యవర్తిగా నిలబడ్డాడు. Where the healing that you're praying for will become a reality. ఏ స్వస్థత కొరకైతే ఎంతకాలం నువ్వు ప్రార్థన చేశావో ఈ రోజు నువ్వు అది పొందుకుని వెళ్ళిపోవాలి. The breakthrough that you're praying for will become a reality. ఏ ఇబ్బందుల నుండి విడుదల కావాలని ఎంతవరకు ప్రార్థన చేశావో ఆ ఇబ్బందుల నుండి ప్రతి సంఖ్యలు తెంపబడి స్వేచ్ఛగా వెళ్ళిపోవాలి ఈ రోజు. Because of the finished work of Calvary. ఎందుకంటే దానికోసమే కదా కల్వరిలో ఆ కార్యాన్ని పూర్తి చేశాడు ఆయన. May God richly bless you. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించును గాక. Amen, amen. ఆమేన్.
అద్భుతమైన వర్తమానం. దేవుడు ముగించిన కార్యం మనందరి కొరకు ముగింపబడిన పని. అదేంటంటే కల్వరిలో మన కొరకు దేవుడు చేసిన గొప్ప త్యాగమే. మన కొరకు దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఇచ్చిన ఆ ప్రాణం, మన కొరకు సమస్తాన్ని కూడా సిలువ మీద ఆయన ముగించేశాడు. చాలామంది ఆ పని జరగలేదని అనుకుంటున్నారట. అది ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితమే మనందరికీ రక్షణ దేవుడు ప్రసాదించాడు. ఈ భూమి మీద మనం పుట్టక ముందే ఆ కార్యాన్ని దేవుడు పూర్తి చేస్తాడు. అందుకే నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అలనాడు దావీదు పాపం చేశాడు. బెత్షెబతో పాపము చేసి దాన్ని కప్పుకోవడానికి తన భర్తనే చంపేశాడు. అయితే అలాగా మనం ఎన్నో పాపాలలో చిక్కుబడి ఉన్నప్పుడు మనందరి యొక్క పాపాల యొక్క ప్రతిఫలముగా దేవుడు రోగాలు, సమస్యలు, వేదనలు, బాధలు, దుఃఖము, వీటన్నిటి నుండి మనల్ని విమోచించడానికి, విడిపించడానికి దేవుడు మన బాధను, మన శిక్షను, మన వ్యాధిని, మన పాపాన్ని, సమస్తాన్ని మన కొరకు సిలువ మీద భరించిన దేవుడై ఉన్నాడు. కనుక నాకు షుగర్ వ్యాధి ఉంది, నాకు క్యాన్సర్ ఉంది, నాకు కడుపు జబ్బు ఉంది, లేకపోతే నాకు బీపీ ఉంది, నేను చనిపోతాను. ఆ క్యాన్సర్ ఎప్పుడైతే వచ్చిందో సమాధిని మనుషులు జ్ఞాపం చేసుకుంటారంట. ఎందుకంటే నువ్వు దాన్ని నన్ను నాశనం చేస్తుంది నువ్వు అనుకుంటే నిజంగా షుగరు లేకపోతే క్యాన్సరు నేను లేపేస్తుందంట. హల్లెలూయా. కానీ నువ్వేమనాలి? కలువరిలో నీ కొరకు చేసిన కార్యాన్ని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీకు వెంటనే విడుదల, స్వస్థత దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే నోరు తెరవకపోవడమే అవిశ్వాసం అంట. దేవా, ఈ కార్యం నా కొరకు చేసావని నీ నోటితో పలకకపోవటమే అవిశ్వాసం. నువ్వు నమ్మలేదు కాబట్టే నువ్వు దేవునికి స్తోత్రం చెప్పలేకపోతున్నావు, చెయ్యి ఎత్తలేకపోతున్నావు. అందుకే విశ్వాసంతో మనం ఎప్పుడు కూడా నోరు తెరుస్తూ ఉండాలంట. నీ నోటితో నీవు ఒప్పుకొని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, హృదయమందు విశ్వాసం ఉంచితే నీకు రక్షణ కలుగుతుంది, నీవు రక్షించబడతావు. హల్లెలూయా. అందుకే కొంతమంది ఎప్పుడు ఏమీ లేనట్టు, ఎప్పుడు ఆ వ్యాధే అతన్ని ఏదో చేసేస్తున్నట్టు అనుభూతి చెందుతూ ఉంటారంట. బాధపడుతూ ఉంటారు, దుఃఖముతో ఉంటారు. కానీ ఒక గుడ్డివాని విషయంలో ఆ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు చూపు పొందావయ్యా, దేవుడిని బాగు చేశాడు, దేవుని స్తుతిస్తూ వెళ్ళు అనిసంటే అతడు చూపు పొందకపోయినా కానీ దేవుడు నన్ను బాగు చేశాడని విశ్వాసంతో వెళ్ళడం జరిగింది. మరి జాషువా గారు చెప్పారు కదా, దావీదు గొర్రెలు కాచుకుంటున్న సమయంలో